National movements, the last phase, 1919 and 47. జాతీయోద్యమం చివరి దశ 1919 నుంచి 1947 వరకు. ఆల్రెడీ ఎర్లీ ఫేజ్ గురించి మనం నేర్చుకున్నాం. అందులో 1885 నుంచి 1920 వరకు, అంటే 18 వరకు నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఫస్ట్ అరైవల్ ఆఫ్ గాంధీజీ అంటే దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి గాంధీజీ మన భారతదేశానికి వచ్చారు. అక్కడ దక్షిణాఫ్రికాలో కూడా ఎన్నో ఉద్యమాలు చేపట్టినటువంటి వ్యక్తి. ఎందుకు చేశాడు దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఉద్యమాలు అంటే, దక్షిణాఫ్రికాను కూడా అక్కడ బ్రిటిష్ లాంటి దేశాలు పాలిస్తుండేవి. వాళ్ళని వలసగా చేసుకొని పరిపాలన చేస్తున్నాయి. అక్కడ దక్షిణాఫ్రికా ప్రజలను నల్ల జాతీయులుగా, వాళ్ళేమో పాలించే వాళ్ళేమో తెల్ల జాతీయులుగా చూసేవాళ్ళు అన్నమాట. అంటే అక్కడి పాలకులు ఏం చేశారు? దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి వాళ్ళని సెకండ్ క్లాస్ పీపుల్ గా అంటే క్రింది స్థాయి వర్గంగా వాళ్ళు ట్రీట్ చేయడం జరిగింది. అక్కడ జాతి వివక్ష అంటాం దాన్ని, అపార్టీ జాతి వివక్ష. వీళ్ళు తెల్ల జాతీయులు, వీళ్ళు నల్ల జాతీయులు. అంటే వాళ్ళ యొక్క కలర్ని బట్టి అక్కడ వాళ్ళని తక్కువ జాతి వాళ్ళుగా, మీరు మాకంటే తక్కువ అనేటువంటి దాన్ని అక్కడ అపార్టీ అంటే ఆ డిస్క్రిమినేషన్ అనేది అక్కడ ఉండేదన్నమాట. వివక్షత, జాతి వివక్షత. అప్పుడు గాంధీజీ వాళ్ళ తరఫున పోరాటం చేసి వాళ్ళకి అన్ని రకాల హక్కులని సాధించడం జరుగుతుంది. గాంధీ ముఖ్యంగా వాళ్ళకి ఫస్ట్ ఈక్వాలిటీ, సమానత్వం కోసం పోరాటం చేయడం జరిగింది. వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఈక్వల్ గా ట్రీట్ చేయాలి, వాళ్ళతో పాటు మాకు కూడా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలి. అక్కడ నల్ల జాతీయుల తరఫున పోరాటం చేసి విజయం సాధించడం జరుగుతుంది గాంధీజీ. అక్కడ చేసినటువంటి గాంధీజీ మన భారతీయుడు. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో చేసినటువంటి ఉద్యమాలు మన భారతదేశంలో కూడా తెలిసిపోయాయి. మన గాంధీజీ ఇట్లా చేశాడు అని. అలా గాంధీజీ భారతదేశానికి 1917లో రావడం జరుగుతుంది. 1917లో అప్పటికి ఇంకా ఆయన జాతీయోద్యమంలో యాక్టివ్ పార్టిసిపెంట్ గా క్రియాశీలకంగా పనిచేయడు, అందులో భాగస్వామిగా కాడనమాట. ముందుగా వచ్చిన 17లో వచ్చి భారతదేశం అంతటా వివిధ ప్రదేశాలను సందర్శించి ఈ విజిటెడ్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఇండియా. అలా అనేక ప్రాంతాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితులను, బ్రిటిష్ వారి పాలకుల యొక్క విధానాలను అన్ని తెలుసుకోవడం జరుగుతుంది గాంధీజీ. అలా మొట్టమొదటగా బీహార్ ప్రాంతంలోకి వెళ్లి చంపారన్ ప్లేస్ లో చంపారన్ అనేటువంటి ప్రాంతంలో అక్కడి ప్రజలకు అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయడం కోసం అక్కడ చంపారన్ మూవ్మెంట్ చంపారన్ లో నేను మొట్టమొదటగా చేయడం జరుగుతుంది. అలాగే ఖేడా ప్రాంతంలో కూడా ఇలాగే చేస్తాడు. తర్వాత అహ్మదాబాద్ లో కూడా నూలు మిల్లు కార్మికుల యొక్క సమస్యలు కూడా పరిష్కరించడం జరుగుతుంది. అలాగే కేరళలో ఉండేటువంటి కేరళ ప్రాంతంలో ఉండేటువంటి మలబార్ తీరంలో అన్నమాట, అక్కడ కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి మోప్లా రైతుల యొక్క సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతుంది.
అంటే రైతు సమస్యలను మొట్టమొదటిగా రైతుల యొక్క సమస్యలను అలాగే కార్మికుల యొక్క సమస్యలను మొట్టమొదటిగా పరిష్కరించడం జరుగుతుంది. అప్పటికి ఈయన జాతీయోద్యమంలో పూర్తిగా క్రియాశీలకంగా ఆయన ఉద్యమాన్ని చేపట్టలేదు. ముందుగా వివిధ ప్రాంతాలను సందర్శించి ఆ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించడానికి సక్సెస్ఫుల్ గా ఆయన విజయవంతంగా ఈ సమస్యలను పరిష్కరిస్తాడు. ఆ రకంగా గాంధీజీ ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉద్యమాలు చేయడంతో అటు ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశం, నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఒక ఫేమస్ లీడర్ గా ఆయన ఎమర్జ్ కావడం జరుగుతుంది. ప్రఖ్యాత నాయకుడిగా ఆయన ఆవిర్భవిస్తాడు. మరి అటు అన్ని వర్గాల మతాలతోటి ఈయన సంబంధాలు పెట్టుకోవడం, హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, పార్షికులు, మన దేశంలో ఎన్ని మతాల వాళ్ళు ఉంటే వాళ్ళందరితోటి ఈయన సందర్శించి సంప్రదింపులు చేయడం జరిగింది. అలాగే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మన అప్పటికే లీడర్స్ గా ఉన్నటువంటి బాబు రాజేందర్ ప్రసాద్ కానివ్వండి, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, వీళ్ళతో కూడా సంప్రదింపులు చేయటం జరుగుతుంది. ఇలా గాంధీజీ ఈ రకంగా దేశంలో ఒక నాయకుడిగా ఆయన అప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఎమర్జ్ కావటం జరుగుతుంది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు గాంధీజీ వచ్చాడు, ప్రారంభంలో కొన్ని సమస్యలను పరిష్కరించాడు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఈయన స్వతంత్ర పోరాటం, జాతీయ ఉద్యమాన్ని చేయాలి. నేషనల్ మూవ్మెంటే కదా మనం చెప్పుకున్నది, ఫ్రీడమ్ మూవ్మెంట్ గురించే కదా. మరి ఈయన చేసినటువంటి దాంట్లో అప్పుడే 1919 సంవత్సరంలో బ్రిటన్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని చేయటం జరుగుతుంది. ఆ చట్టమే రౌలత్ యాక్ట్. 1919లో రౌలత్ యాక్ట్ అనేటువంటి దాన్ని రౌలత్ చట్టం. ఈ చట్టం ప్రకారం అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ఎవరినైనా ఎలాంటి కారణం లేకుండా ఎంతకాలమైనా అరెస్ట్ చేసి ఉంచవచ్చు జైల్లో. ఎవరైనా సరే, దేర్ ఆర్ నో రీజన్స్. గవర్నమెంట్ అనుకుంటే ఇతడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అనేటువంటి ఉద్దేశం. ఎప్పుడైతే ఈ చట్టాన్ని తీసుకురావటం జరిగిందో, మరి ఇవన్నీ తీసుకురావడానికి, ఇంత కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. అంతకుముందే మనం చూసాం, బెంగాల్ విభజన కారణంగా దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చడం జరిగింది. అలా ఉద్యమాన్ని అణచివేయాలనేటువంటి ఆసక్తి బ్రిటిష్ ప్రభుత్వానికి ఉంటుంది. ఉద్యమం చేసి స్వాతంత్రం సంపాదించాలని మన భారతీయులకి ఆసక్తి ఉంటుంది. ఆ క్రమంలో ఈ చట్టం చేయటంతో భారతీయులు తీవ్రమైనటువంటి కోపావేశాలు రావటం జరుగుతుంది. ముఖ్యంగా గాంధీజీ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. అందుకే 1919 ఈ దేశవ్యాప్తంగా అనేక రకాల నిరసన కార్యక్రమాలను మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమాలలో భాగంగా ఏప్రిల్ 6వ తేదీన దేశవ్యాప్తంగా ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఈ రోజుని ఏమని పిలిచారంటే హ్యూమిలేషన్. అంటే ఇక్కడ ఈ రోజుని మనం ఏమని పిలుస్తామంటే మన యొక్క గౌరవాన్ని భంగపరిచినట్టుగా భావించి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయడం. ఈ చట్టాన్ని కూడా ఇది ఒక రాక్షస చట్టం, ఇది ఒక నిరంకుశ చట్టం. ఎలాంటి నేరం చేయకపోయినా ఎవరినైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఎంతకాలమైనా ఉంచుతాం. ఇలాంటి రాక్షసకరమైనటువంటి నిరంకుశమైనటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 6వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆల్ ఓవర్ ఆఫ్ ది ఇండియా అవర్ పీపుల్ స్ట్రగుల్ అగైన్స్ట్ ద బ్రిటిష్. అది ఇదే క్రమంలో ఈ చట్టం ఇలా కొనసాగుతుంది. ఎందుకంటే ఈ చట్టంలో ఎలాంటి నేరం చేయని వాడిని కూడా అరెస్ట్ చేస్తారు.
వాడికి కూడా తెలియదు. ఒక్కోసారి విచారణ జరగదు. విచారణ జరగకపోయినా ఒకవేళ విచారణ కనుక జరిగినట్లయితే అసలు వాడు ఏం తప్పు చేశాడో కూడా వాడికే తెలియదు. వాళ్ళు అలాంటి రుజువులు అక్కడ ప్రజెంట్ చేసి వారికి శిక్ష వేయడం జరుగుతుంది. ఇందుకే దేశవ్యాప్తంగా కూడా ఈ చట్టానికి వ్యతిరేకంగా మొత్తం నిరసనలు, వార్తలు, స్ట్రైకులు, సమ్మెలు, అన్ని రకాలుగా ర్యాలీలు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం ఊరుకుంటుందా? అందరినీ అరెస్ట్ చేసి జైలులోకి పంపిస్తుంది. ఇది ఒక ఇక్కడ జరిగేటువంటి సంఘటన. అదేవిధంగా పంజాబ్ లో అమృత్సర్ చూడండి, ఈ చట్టానికి వ్యతిరేకంగా మనం సమ్మెలు, ర్యాలీలు, నిరసనలు ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో ఎంతో మందిని అరెస్ట్ చేస్తుంది బ్రిటిష్ గవర్నమెంట్. ఈ అరెస్టుకి నిరసనగా అరెస్ట్ చేసిన వాళ్ళని ఏం చేయాలి? విడుదల చేయాలని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. పంజాబ్ లోని అమృత్సర్ ప్రాంతంలో అక్కడ ఒక గార్డెన్ ఉంటుంది. అనమాట. ఆ గార్డెన్ పేరే జలియన్ వాలా బాగ్. ఏంటది? జలియన్ వాలా బాగ్ మాస్క్రే అంటాం. ఎందుకు మాస్క్రే అంటాం అనేది మీకు ఇప్పుడు అర్థం అవుతుంది. జలియన్ వాలా బాగ్ మాస్క్రే అంటే జలియన్ వాలా బాగ్ ఉదంతం. ఇది పంజాబ్ లో ఉన్నటువంటి అమృత్సర్ దేవాలయం పక్కనే ఉన్నటువంటి ఈ గార్డెన్ లో, ఈ ఉద్యానవనంలో వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. మా వాళ్ళని విడుదల చేయాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీంట్లోకి అందరు వెళ్ళారు. ఒకటే ఎంట్రీ ఉంటుంది, అదే ఎగ్జిట్. వేరే సెకండ్ ఎగ్జిట్ ఉండదు. కాబట్టి అదే ప్రవేశ ద్వారం, అదే వెళ్ళటానికి కూడా అదే అనమాట. కాబట్టి వేరేది లేకపోవడం వల్ల ఇక్కడ ఈ పర్మిషన్ లేదని, బ్రిటిష్ గవర్నమెంట్ ఇక్కడ పర్మిషన్ లేదని వాళ్ళు ఒక జనరల్ డయర్ అనేటువంటి బ్రిటిష్ అధికారి, బ్రిటిష్ ఆఫీసర్ అంటే పోలీస్ ఆఫీసర్ అనమాట, జనరల్ డయర్. జనరల్ డయర్ అనేటువంటి పోలీస్ అధికారి తన పోలీస్ బలగంతో ఒక్కసారిగా సమావేశానికి వచ్చి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా, హెచ్చరికలు చేయకుండా ఆ సమావేశంలో ఉన్నటువంటి పాల్గొన్న వారందరి మీద ఏం చేస్తారు? ఫైరింగ్ చేస్తారు. మొత్తం అందులో పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, తర్వాత వృద్ధులు కూడా ఉంటారు. వీళ్ళందరినీ ఎలాంటి ఆదేశాలు లేకుండా షూట్ చేయడం జరుగుతుంది. దాంతో ఎటు పోలేని పరిస్థితుల్లో ఎంట్రన్స్ క్లోజ్ చేశారు. పెద్ద పెద్ద గోడలు అది దాటి వెళ్ళేటువంటి పరిస్థితులు. అక్కడే బావులు ఉంటే బావులో కూడా దూకి చాలా మంది ప్రాణాల కోసం అలా కూడా దూకినటువంటి వాళ్ళు, అందులో కూడా దూకినటువంటి వాళ్ళు కూడా చనిపోవడం జరుగుతుంది. సరే, అది వేరే విషయం. ఈ రకంగా ఇది ఒక సంఘటన, మారణ కాండ, జలియన్ వాలా బాగ్ మారణ కాండ అంటాం దీన్ని తెలుగులో. జలియన్ వాలా బాగ్ మాస్క్రే అంటే ఇలాంటి సంఘటన మన భారతదేశాన్ని కదిలించి వేసింది అనమాట. మొత్తం ప్రపంచం దృష్టిలోకి వెళ్ళడం. ఇలా జనరల్ డయర్ దీనివల్ల దాదాపు 400 మంది చనిపోయారు. అందులో 400 మంది చనిపోవడం జరిగింది. బ్రిటిష్ గవర్నమెంట్ మాత్రం సెలబ్రేట్ చేసుకుంటుంది దానితో పాటు ఈ సంఘటన, ఈ ఇన్సిడెంట్. ఈ రకంగా జలియన్ వాలా బాగ్ ఇక్కడ పంజాబ్ లో జరిగినటువంటి జలియన్ వాలా బాగ్ ఉదంతం కానివ్వండి, ఇది ఇక్కడ ఇలా జరిగితే ఎక్కడో ఈ టర్కీ దేశం, మన భారతదేశానికి పశ్చిమంగా ఉన్నటువంటి టర్కీ దేశం, ఈ టర్కీ దేశం యొక్క అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది
ముస్లింలు. ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులు ఉంటారు కదా, ఆ క్రైస్తవులందరికీ అధిపతి హెడ్ ఆఫ్ ది క్రిస్టియానిటీ. దాని ఏమంటాం? హెడ్ ఆఫ్ ది క్రిస్టియానిటీ. ఇప్పుడు మన దేశంలో క్రైస్తవులు ఉన్నారు, ఇంకో దేశంలో క్రైస్తవులు ఉన్నారు, ప్రతి ప్రాంతంలో క్రైస్తవులు ఉంటారు. ఈ క్రైస్తవులందరికీ అధిపతి పోప్. ఎవరు? పోప్. అలాగే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ముస్లింలు ఉంటారు. ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా ముస్లింలు ఉంటారు. ఈ ముస్లింలకు అధిపతి ఖలీఫా. ఎవరు? ఖలీఫా. ఎవరు ఖలీఫా అంటే? ఎవరు? హెడ్ ఆఫ్ ది ముస్లిమ్స్. హెడ్ ఆఫ్ ది ముస్లిమ్స్. ఈ ఖలీఫా, ఈ టర్కీ సుల్తాన్ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ముస్లింలందరికీ అధిపతిగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఖలీఫా అని ఎవరిని పిలుస్తామంటే టర్కీ దేశానికి చెందిన సుల్తాన్. ఇప్పుడు మన దేశంలో ప్రెసిడెంట్ అంటాం కదా, దేశాధ్యక్షుడిని. అక్కడ దేశాధ్యక్షుడిని మనం సుల్తాన్ అని పిలవడం జరుగుతుంది. ఆ టర్కీ సుల్తాన్కే అక్కడ ఎవరైతే అధికారంలోకి వస్తారో ఆయన్ని టర్కీ సుల్తాన్ అంటాం. ఆయనే ప్రపంచ ముస్లింలందరికీ కూడా అధిపతి. ఆయనే ఖలీఫా అంటారు. ఈ ఖలీఫా పదవిని రద్దు చేస్తుంది బ్రిటిష్ గవర్నమెంట్. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ టర్కీ పాల్గొనడం, ఓడిపోవడంతో అనేక షరతులు విధిస్తుంది. అందులో భాగంగానే ఈ ఖలీఫా అనేటువంటి పదవిని కూడా రద్దు చేయడం జరుగుతుంది. ముస్లింలకు ఉండేటువంటి ప్రత్యేక అధికారాన్ని ఈ బ్రిటిష్ గవర్నమెంట్ రద్దు చేయడంతో అక్కడ ముస్లింలందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మన భారతదేశంలోకి వస్తుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా, ఇక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ చేసింది కూడా బ్రిటిష్ వాళ్ళే కదా. ఆ బ్రిటిష్ వాళ్ళకి ఈ ఖలీఫా పదవిని రద్దు చేసినందుకు నిరసనగా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడం జరిగింది. ఈ సందర్భంలో హిందూ ముస్లింలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసి ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే మన గాంధీజీ కూడా రెండు సంఘటనలను ఆధారంగా చేసుకొని, రెండు సంఘటనలు ఏంటి? పంజాబ్ లో అమృత్సర్ దేవాలయంలో జరిగినటువంటి జలియన్వాలా బాగ్ ఉదంతం, అలాగే టర్కీలో జరిగినటువంటి ముస్లింలో ఖలీఫా అనేటువంటి దానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదే ఖిలాఫత్ ఎజిటేషన్. ఖిలాఫత్ ఇక్కడ ఖిలాఫత్ ఎజిటేషన్ కి అలాగే జలియన్వాలా బాగ్ మాస్క్రేకి, ఈ రెండింటికి జరిగిన సంఘటనలకి ఈ రెండు సంఘటనల్లో ప్రజలకు ఇబ్బందికరంగా బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. మరి ముఖ్యంగా జలియన్వాలా బాగ్ మాస్క్రేలో చాలా మంది చనిపోవడం జరిగింది. వీటికి నిరసనగా మన భారతదేశంలో గాంధీజీ ఒక ఉద్యమానికి పిలుపునిచ్చి కాల్ ఫర్ ఏ మూమెంట్. ఏంటి ఆ మూమెంట్ అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్. నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఇది 1920లో స్టార్ట్ అవుతుంది. 1920లో ఏంటి అంటే ఈ సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఇక బ్రిటిష్ వాళ్ళకి భారతీయులు ఎవరు కూడా సహాయం చేయవద్దు. వాళ్ళ బట్టలు ఉతుకొద్దు, వాళ్ళకి వంట చేయదు, వాళ్ళ ఇంటి పనులు కానీ ఏం చేయదు. బ్రిటిష్ వస్తువుల్ని మన దేశంలో ఏమి కొనద్దు. మన దేశంలో అమ్మేటువంటి బ్రిటిష్ వస్తువులు ఏమున్నా కానీ విదేశీ వస్తువులని కొనద్దు. వాటిని 4 కూడల్లో పెట్టి తగలేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రకంగా మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు దిగుమతి చేసేటువంటి వస్త్రాల ఉత్పత్తి తగ్గిపోతుంది. మన దేశంలో కూడా గాంధీజీ ఇంకొక పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఖాదీ తయారు చేయాలి. ఖాదీ అంటే వస్త్రం, ఖద్దరు బట్ట. మనం గాంధీజీ చర్కా పట్టుకొని ఆ చర్కా ద్వారా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా 1 మీటర్ ఎంతో ఆ వస్త్రాన్ని నేయాలని పిలుపునివ్వడం జరుగుతుంది. ఇక బ్రిటిష్ వాళ్ళకి అసలు సహాయం చేసే వాళ్ళు మొత్తం కూడా పూర్తిగా బ్రిటిష్ వారికి నిరసన తెలియజేయడం జరిగింది.
ఈ రకంగా గాంధీజీ పిలుపునివ్వడం జరుగుతుంది. ఇది భారతదేశంలో ఇలా జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఉద్యమం జరుగుతుంది, సహాయ నిరాకరణ ఉద్యమం. ఎక్కడ అంటే కృష్ణా డిస్టిక్ లో, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా డిస్టిక్ లోని చీరాల పేరాల దుగ్గిరాల, అలాగే గుంటూరు డిస్టిక్ లోని పల్నాడు, అలాగే కడప డిస్టిక్ లోని రాయచోటి. ఈ ప్రాంతాల్లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది జరిగింది. చూడండి, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి స్వతంత్ర ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, గాంధీజీ పిలుపునిచ్చాడు కదా. గాంధీజీ పిలుపు మేరకు ఇక్కడ గాంధీజీ కృష్ణా డిస్టిక్ లో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని, గాంధీజీ ఇక్కడికి రాడు కానీ గాంధీజీ స్ఫూర్తిని తీసుకొని ఆయన సలహాలను తీసుకొని కృష్ణా డిస్టిక్ లో చీరాల పేరాల ఉద్యమం అనేటువంటి ఒక దాన్ని చేయడం జరుగుతుంది. ఆయన ఎవరు చేశారంటే దుగ్గిరాల గోపాల కృష్ణయ్య. దుగ్గిరాల ఏంటి అంటే మనదంతా చీరాల పేరాల ఒక పట్టణం, చిన్న పట్టణం అన్నమాట. అయితే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, అధిక ఇన్కమ్ కోసం కొత్త పన్నులు పెంచింది. ఎలా పెంచింది అంటే ఇది పట్టణంగా కాకుండా నగరపాలక సంస్థగా మారుస్తుంది. నగరపాలక సంస్థగా మార్చడం నగరం చేసింది. పట్టణాన్ని కాస్త నగరం చేసింది. ఇప్పుడు విలేజ్ టౌన్ తర్వాత దాన్ని టౌన్ అంటే పట్టణం, విలేజ్ అంటే గ్రామం, పట్టణం నుంచి సిటీ, నగరపాలిక సంస్థగా మారుస్తుంది అన్నమాట. దాంతో ఎక్కువ పన్నులు వసూలు చేసి ఆదాయాన్ని ఎక్కువ పొందాలని బ్రిటిష్ గవర్నమెంట్ నిర్ణయించింది. దాంతో గాంధీజీ సలహా మేరకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బ్రిటిష్ వాళ్ళకి ఆ పన్ను చెల్లించలేనటువంటి వీళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి 15,000 మెంబర్స్, అంటే ఇక్కడ ప్రజలు 15,000 మంది ఈ ప్రాంతానికి, కృష్ణా డిస్టిక్ చీరాల ప్రాంతానికి కొంచెం దూరం వెళ్లి 2-3 కిలోమీటర్ల దూరం పోయి అక్కడే ఒక ప్రాంతంలో వాళ్ళు చిన్న చిన్న డేరాలు కట్టుకుని అక్కడే ఒక కొత్త నగరాన్ని రామ్ నగర్ అనేటువంటి దాన్ని నిర్మించుకుని అలా నివసించడం మొదలుపెట్టారు. అప్పుడు అది నగరపాలక సంస్థ కాదు, ఒక విలేజ్ లాగా మనం ఫీల్ కాదు. విలేజ్ అంటే మళ్ళీ తక్కువ ట్యాక్స్ ఉంటుంది. అలా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ట్యాక్స్ కట్టకుండా ఎగ్జాంపుల్ కావడం జరిగింది. ఇక గుంటూరులో, కడపలో ఈ రెండు ప్రాంతాల్లో పల్నాడు గాని రాయచోటి గాని ఇక్కడ పుల్లరి అనేటువంటి ట్యాక్స్ ఇంపోజ్ చేసేవాళ్ళు, ట్యాక్స్ విధించేవాళ్ళు. పుల్లరి అంటే ఆ అడవుల్లోకి వెళ్లి పశువుల మేత ఉంటది కదా, గ్రాస్, పశుగ్రాసం, దాన్ని తింటే ఆ ట్యాక్స్ చెల్లించాలి. ఆ ట్యాక్స్ చెల్లిస్తేనే పశువులు ఆ మేత మేయవచ్చు అనేటువంటి అలా పుల్లరి ట్యాక్స్ ఉండేది. దానికి నిరసనగా అక్కడ ఉన్నటువంటి రైతాంగం, గిరిజన ప్రాంత ప్రజలు వాళ్ళ యొక్క పశువులను తీసుకొని ఎలాంటి ఈ పుల్లరి ట్యాక్స్ కట్టకుండా గవర్నమెంట్ కి పశువుల మేపకానికి వెళ్ళటం జరుగుతుంది. ఆ రకంగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేశారన్న. ఇలా బ్రిటిష్ వాళ్ళకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. అయితే ఇక్కడ ఒక విషయం చూడండి, ఎప్పుడైతే గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చాడో 1922లో ఇది ఎలా చేయాలి, ఈ ఉద్యమం పీస్ఫుల్ గా చేయాలి, శాంతియుతంగా చేయాలి, నాన్ వయలెన్స్ మెథడ్స్ యూజ్ చేయాలి, అహింసా పద్ధతులు మాత్రమే ఉపయోగించాలి, ఎవరు కూడా హింసాత్మకంగా దాడులు చేయొద్దు, ఒకరి బ్రిటిష్ వాళ్ళని కానీ ఎవరిని కానీ కొట్టడం చేయవద్దు, అంటే హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దని గాంధీజీ ముందే చెప్తారు. కానీ ఆ కోపావేశాలతో ఉన్నటువంటి పంజాబ్ లో ఈ జలియన్వాలా బాగ్లో జరిగినటువంటి సంఘటనల కారణంగా చాలా మంది కొంతమంది దాడులు చేస్తారు, ఆస్తులను ధ్వంసం చేస్తారు. దాంతో ఈ ఉద్యమానికి పంపించినటువంటి గాంధీజీని అరెస్ట్ చేస్తారు. ఒక గాంధీజీని గారు చాలా మందిని అరెస్ట్ చేసిన, మహిళలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. ఇలా గాంధీజీ అరెస్ట్ అవుతాడు 1922. ఎప్పుడు ఎలా అరెస్ట్ అయ్యాడంటే ఈ
1922-29 మధ్యలో గాంధీజీ అరెస్ట్ అవుతాడు. 1922లో ఎందుకు అరెస్ట్ అవుతాడంటే ఈ మధ్య కాలంలో ఎలాంటి స్వతంత్ర ఉద్యమాలు జరగకపోవడం వల్ల 1922లో ఏం జరుగుతుందంటే చౌరీ చౌరా ఈ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. ఈ చౌరీ చౌరా ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇది మన చౌరీ చౌరా ప్రాంతం అనుకున్నాం. ఇదంతా ఇక్కడే పోలీస్ స్టేషన్ ఉంది. మనం కొంతమంది అందరం కలిసి రైతులందరం కలిసి శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. ర్యాలీ చేస్తుంటే పోలీసులు వచ్చి మన మీద దాడి చేశారు. ర్యాలీని ఆపివేయమనో ఏదో సంఘటన జరిగింది. దాంతో కోపంతో ఆ పోలీసులందరినీ ఆ పోలీస్ స్టేషన్ లో వేసేసి పోలీస్ స్టేషన్ తగలబెట్టారు. దాంతో అక్కడ దాదాపు 22 మంది పోలీసులు కూడా చనిపోవడం జరుగుతుంది. దాంతో గాంధీజీని ఈ ఉద్యమాన్ని పిలిపించింది నువ్వే కదా అని గాంధీజీని 1922లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాంతో ఇక అప్పటి నుంచి ఉద్యమాలన్నీ కూడా చాలా తీవ్రంగా హింసాత్మకంగా కొనసాగటం జరుగుతుంది. ఈ రకంగా గాంధీజీ ఉద్యమం ఇలాగ. ఇదే కాలంలో 1920 ఈ ప్రాంతంలో 2 కొత్త పార్టీలు ఆవిర్భవిస్తాయి. ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, రెండోది ఆర్ఎస్ఎస్. రీసెంట్ గా వింటున్నారా మన ప్రాంతాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇవి ఏర్పడ్డాయి. ఈ 2 పార్టీలు కూడా భిన్నాభిప్రాయాలు, డిఫరెంట్ ఐడియాస్. వాటి యొక్క సిద్ధాంతాలు 2 వేరే. కమ్యూనిస్ట్ పార్టీ ఏ విధంగా చేస్తుంది, తమ యొక్క పద్ధతులు ఏంటి, అలాగే ఆర్ఎస్ఎస్ యొక్క పద్ధతులు ఏంటి, ఈ 2 కూడా వేరువేరుగా ఉంటాయి. అవి ఏంటనేది మనం తర్వాత తెలుసుకుందాం. ఇలా ఈ చౌరీ చౌరా సంఘటన తర్వాత గాంధీజీ అరెస్ట్ అవుతాడు. తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత 1930లో మళ్ళీ వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం మరొక కొత్త చట్టాన్ని చేయడం జరుగుతుంది. అదే సాల్ట్ యాక్ట్, ఉప్పు చట్టం. ఆ ఉప్పు చట్టం ప్రకారం ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పు తయారు చేయరాదు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పును తయారు చేయరాదని చట్టం చేయడం జరుగుతుంది. వాటి యొక్క రేట్లు పెరిగిపోతాయి ఆటోమేటిక్ గా. కామన్ పీపుల్ అది ఉప్పు కొనాలంటే చాలా పరిస్థితి, ధరలు పెరిగి ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం రోజు వాడుకునేటువంటి ఉప్పు పెరగడంతో దాంతో ప్రజలందరూ తీవ్ర ఆందోళన ఉంటే గాంధీజీ ఒక ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి చట్టాన్ని ఉల్లంఘిద్దాం, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, శాసన ఉల్లంఘన చట్టం, ఉల్లంఘన ఉద్యమం. వీళ్ళు శాసన చేసిరు కదా, దాన్ని ఉల్లంఘిద్దాం. అలా శాసన ఉల్లంఘన ఉద్యమానికి ఉప్పు సత్యాగ్రహం అనేటువంటి పేరుతోటి ఉద్యమాన్ని చేయడం జరుగుతుంది గాంధీజీ. ఉప్పు సత్యాగ్రహ ఇది 1930లో స్టార్ట్ అవుతుంది. గాంధీజీ అసలు ఎక్కడున్నాడు? గుజరాత్ లోని తన సబర్మతి ఆశ్రమం, అహ్మదాబాద్ లో ఉంటుంది. ఇది సబర్మతి ఆశ్రమం నుండి ఒక ర్యాలీకి పిలుపునివ్వడం జరుగుతుంది. అలా ఈయన 375 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాడు. ఎప్పుడు? 1930 మార్చి 12 నుండి ఏప్రిల్ 6 వరకు సబర్మతి ఆశ్రమం నుంచి స్టార్ట్ అయి చివరికి దండి అనేటువంటి ప్లేస్ కి వెళ్ళటం జరుగుతుంది. ఏప్రిల్ 24 రోజులు, 24 డేస్. అలా ఇక్కడ నుంచి సబర్మతి నుంచి దండి ప్రాంతానికి వెళ్తాడు. అది సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆ సముద్రపు నీళ్ళని ఉప్పు మడులు కట్టి ఉప్పును తయారు చేస్తాడు. ఉప్పు తయారు చేయముడు యాక్చువల్ గా ఇది ఆ చట్టం ప్రకారం, సాల్ట్ యాక్ట్ ప్రకారం. అయినా గాంధీజీ ఆ బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టానికి వ్యతిరేకంగా ఉప్పును తయారు చేసి చట్టాన్ని ఉల్లంఘిస్తాడు. అంటే డిజోబే చేస్తున్నాడు, ఒబే చేయట్లేదు, డిజోబే చేయటం జరుగుతుంది. ఆ రకంగా గాంధీజీ చేయడంతో
ఈయనతో పాటు 78 మంది ఈయనతో పాటు పాదయాత్రలో పాల్గొని ఈయన ఫాలోవర్స్ అనమాట. మొత్తం 78 మెంబర్స్ 375 కిలోమీటర్స్ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఉప్పు తయారు చేస్తాడు. దాంతో బ్రిటిష్ గవర్నమెంట్ గాంధీజీని అరెస్ట్ చేయడం. అయితే అమృత్సర్ లో జలియన్వాలా బాగ్లో జరిగినటువంటి సంఘటనకు వ్యతిరేకంగా రవీంద్రనాథ్ ఠాగూర్ మన నేషనల్ యాంథమ్ రచించాడు కదా, జాతీయ గీతాన్ని జనగణమన. ఆయన దానికి నిరసనగా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక బిరుదు ఉంది, టైటిల్. ఆ టైటిల్ ని రిజెక్ట్ చేస్తాడు. ఆ టైటిల్ ఏంటంటే నైట్ హుడ్. ఏంటది? నైట్ హుడ్. అలాగే ఇక్కడ జరిగిన ఎంతో మంది ఇక దేశవ్యాప్తంగా ఈ అల్లర్లు ఇవన్నీ, మళ్ళా ర్యాలీలు, సమ్మెలు, నిరసనలు ఇవన్నీ జరుగుతాయి. అందరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. దాదాపు 90,000 మందిని అరెస్ట్ చేస్తుంది. ఇలా గవర్నమెంట్ చేయడం, దీనికి వ్యతిరేకంగా ఇంతకుముందు ఖిలాఫత్ మూమెంట్ లో మొహమ్మద్ అలీ గాని, గాంధీజీ గాని, తర్వాత రాజగోపాలాచారి గాని, సిఆర్ దాస్ గాని, మోతీలాల్ నెహ్రూ గాని, వీళ్ళందరూ కూడా ఈ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. ప్రతిసారి ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా కూడా గాంధీజీ అరెస్ట్ కావడం జరుగుతుంది. ప్రతి ఉద్యమంలో గాంధీజీ అరెస్ట్ అవుతాడు. తర్వాత ఉద్యమాన్ని నడిపేటువంటి నాయకుడు కరువు అవుతాడు. సరే, ఏది ఏమైనప్పటికీ చివరికి దీని యొక్క ప్రభావం వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొస్తుంది. మన కోసం భారతీయులకు కొంత అవకాశాలు కలుగుదాం, కొన్ని ఆపర్చునిటీస్ ఇద్దాం అనేటువంటి ఉద్దేశంతో అదే 1935 గవర్నమెంట్ యాక్ట్, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. ఈ చట్టం ద్వారా రాష్ట్రాలలో స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా ఇస్తారు అంటే, రాష్ట్రాలలో ఇదివరకు అధికారం మొత్తం కూడా బ్రిటిష్ గవర్నమెంట్దే. ఇప్పుడు మనకు అవకాశం ఇస్తారు. మీరే ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల్లో గెలిచి మీరే పరిపాలించుకోవాలి రాష్ట్రాల్లో. అలా మొత్తం 11 రాష్ట్రాలు ఉంటాయి మన దేశంలో. 11 రాష్ట్రాల్లో ఈ ఐఎన్సీ ఉంది కదా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో 1937లో బ్రిటిష్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. ఆ ఎన్నికల్లో 11 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే 7 రాష్ట్రాల్లో గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్. అలా గెలిచి అక్కడ అధికారంలోకి రావడం జరుగుతుంది. ఈలోపే ప్రపంచంలో 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలు కావడం. ఈ రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల కూటమి, అలీడ్ పవర్స్, ఈ అలీడ్ పవర్స్ ఏంటి? ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా. ఈ 3 అలీడ్ పవర్స్, మిత్ర రాజ్యాల కూటమి. ఈ 3 ఒకవైపు ఉంటాయి. జర్మనీ, జపాన్, ఇటలీ. అవేంటి? జర్మనీ, జపాన్, ఇటలీ. ఈ 3 ఒక కూటమి. ఈ ఇంగ్లాండ్ మన దేశాన్ని పాలిస్తుంది కదా. భారతీయులందరూ కూడా ఈ యుద్ధంలో పాల్గొంటారని మన వాళ్ళతో చర్చించకుండా, సంప్రదించకుండా చెప్తుంది అనమాట. అయితే మన వాళ్ళు ఒక డిమాండ్ చేయడం జరుగుతుంది, మాకు స్వాతంత్రం ఇస్తే మేము ఆ యుద్ధంలో పాల్గొంటామని. కానీ బ్రిటిష్ వాళ్ళు ఇవ్వరు. మేము ఇక్కడ ఈ జర్మనీ లాంటి దేశం ఇతర దేశాలను ఆక్రమించుకుంటుంది, నాజీ పార్టీ. కాబట్టి ఈ ఇతర దేశాలను ఆక్రమించుకోవడానికి వ్యతిరేకంగా మేము యుద్ధం చేస్తున్నాం వీళ్ళ మీద, కాబట్టి మీరు మాకు మద్దతు తెలపాలని ఇంగ్లాండ్ అంటుంది. ఏది ఏమైనప్పటికీ 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమై 45 వరకు జరుగుతుంది. ఇక్కడ రష్యా ఏం చేస్తుందంటే జర్మనీ రాజధాని అయినటువంటి బెర్లిన్ ను ఆక్రమించుకుంటుంది, దాన్ని ధ్వంసం చేస్తుంది. దాంతో జర్మనీ లొంగిపోతుంది. అయితే వీళ్ళతో పాటు అమెరికా జాయిన్ అవుతుంది, యుఎస్ఏ. ఈ అమెరికా జాయిన్ అయి జపాన్ మీద దాడి చేస్తుంది 1945 సెప్టెంబర్లో, డిసెంబర్లో.
హిరోషిమా నాగసాకి అనేటువంటి 2 నగరాల మీద అణుబాంబులు వేస్తుంది అమెరికా. దాంతో జపాన్ కూడా లొంగిపోతుంది, ఆల్రెడీ ఇటలీ లొంగిపోతుంది. దాంతో ఈ యుద్ధంలో అలిడ్ పవర్స్ గెలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి 1937లో మనకి ఎన్నికలు జరిగాయి, మళ్ళా మనం అధికారంలోకి వచ్చాము. ఎప్పుడైతే మన ప్రమేయం లేకుండా మేము కూడా యుద్ధం చేస్తామని చెప్పడం జరుగుతుందో రెండో ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్, దానికి నిరసనగా 1939లో మనందరం రాజీనామా చేశాం. రాష్ట్రాల్లో గెలిచారు కదా 7 రాష్ట్రాల్లో, వాళ్ళందరం కూడా రాజీనామా చేసి మళ్ళా ఉద్యమాన్ని, మాకు అసలు ఇదంతే వద్దు, మాకు కంప్లీట్ ఫ్రీడమ్ కావాలి అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు 1929 ఈ ఉద్యమం స్టార్ట్ కావడానికి ముందే ప్రతి సంవత్సరం జాతీయ కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది డిసెంబర్లో. అలా 1929లో కూడా లాహోర్లో సమావేశం జరగడం. ఈ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ మాకు కంప్లీట్ ఫ్రీడమ్ కావాలి, సంపూర్ణ స్వరాజ్యం కావాలి అనేటువంటి నినాదంతో చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా 1929లో నెక్స్ట్ వచ్చే జనవరి 26న మన స్వతంత్ర ప్రకటనగా ప్రకటించడం, ఇండిపెండెన్స్ డేగా ప్రకటిస్తాడు. ఆ రోజే 1929 సంవత్సరంలో డిసెంబర్లో ఈయన ప్రకటన చేస్తాడు జనవరి 26న ఇండిపెండెన్స్ డే. కానీ తర్వాత మాట్లాడుకుందాం. జనవరి 26 1930 జనవరి 26న మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలని నెహ్రూ గారు ప్రకటించడం జరుగుతుంది. తర్వాత ఈ సంఘటనలు అన్ని జరుగుతాయి, రెండో ప్రపంచ యుద్ధం కూడా పూర్తవుతుంది. అయితే ఎప్పుడైతే మనం ఇక్కడ 1939లో ఈ శాసనసభలకి అసెంబ్లీస్ కి మనం రాజీనామా రిజైన్ చేసాము. రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఉద్యమంలోకి వెళ్లి గాంధీజీ కూడా ఈసారి మరొక ఉద్యమానికి పిలుపునివ్వడం జరుగుతుంది. అదే క్విట్ ఇండియా మూవ్మెంట్. ఏంటది? క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు గాంధీజీకి. అసలు బ్రిటిష్ వాళ్ళతో ప్రమేయం లేకుండా మాకు పూర్తి స్వాతంత్రం ఇవ్వాలి, దేశానికి స్వాతంత్రం ఇచ్చేంత వరకు మేము ఇక అది తప్ప మాకు వేరే ఏమొద్దు, మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం, ఇట్లా కొన్ని అధికారాలు మాకు అవసరం లేదు, పూర్తి స్వాతంత్రాన్ని ఇవ్వాలి, మేమే పాలించుకుంటాం దేశాన్ని అని గాంధీజీ చెప్పడం జరుగుతుంది. అలా 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి దీంట్లో ఒక స్లోగన్ కూడా ఇస్తాడు, డూ ఆర్ డై, చేయండి లేదా చావండి. డూ ఆర్ డై, దిస్ ఇస్ ద స్లోగన్ గివెన్ బై ద గాంధీజీ. ఈయన ఇచ్చినటువంటి ఈ నినాదంతో ఇక దేశం నలుమూలలా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరుగుతుంది, ఉద్యమం చేయడం జరుగుతుంది. శాంతియుత పద్ధతిలో ఉద్యమం జరుగుతుంది. నిరసనలు, ర్యాలీలు, సమ్మెలు, అన్ని రకాల ఉద్యమ పద్ధతులన్నింటినీ పాటించడం జరుగుతుంది. దాంతో బ్రిటిష్ గవర్నమెంట్ కూడా కోపం వస్తుంది, అందరినీ అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేయడం జరుగుతుంది. గాంధీజీని కూడా అరెస్ట్. నెక్స్ట్ డేనే ఆగస్టు 9వ తేదీన వీళ్ళందరూ అరెస్ట్ అవుతారు. మన గాంధీజీ గాని, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, తర్వాత మొహమ్మద్ అలీ, దాదాపుగా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ, ముఖ్యమైనటువంటి నాయకులందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఒక పక్క సుభాష్ చంద్రబోస్ ఈ సందర్భంలోనే సుభాష్ చంద్రబోస్ 1943 ప్రాంతంలో ఈయన ఆల్రెడీ సుభాష్ చంద్రబోస్ రాస్ బిహారీ బోస్ సహాయంతో ఒక సైన్యాన్ని నిర్మిస్తాడు. ఆ సైన్యమే ఆజాద్ హింద్ ఫౌజ్. ఇందులో సైన్యంగా ఎవరు చేరారు అంటే బ్రిటిష్ బర్మా మీద దాడి చేస్తుంది, మలేషియా మీద దాడి చేస్తుంది, మయన్మార్ మీద. వాటి మీద దాడి చేసినప్పుడు ఓడిపోతాయి రెండు, బర్మా కానీ
మయన్మార్ ఈ దేశాలు ఓడిపోయినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఖైదీలుగా తీసుకొస్తారన్నమాట. వాళ్ళు తప్పించుకొని ఈ సైన్యంలో చేరడం జరుగుతుంది. దీన్ని మనం ఇండియన్ నేషనల్ ఆర్మీ INA ఇండియన్ నేషనల్ ఆర్మీగా మనం పిలవడం జరుగుతుంది. దీనికి నాయకత్వం వహించింది సుభాష్ చంద్రబోస్. ఇక బ్రిటిష్ వాళ్ళకి ఈ అహింసా పద్ధతుల్లో మనం వ్యతిరేకంగా పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించలేం కాబట్టి వాళ్ళ మీద దాడులు చేయాలి, చేస్తే మనకు స్వాతంత్రం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి సంఘటనలు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. భగత్ సింగ్ లాంటి నాయకులు బ్రిటిష్ వాళ్ళ మీద బాంబులు వేసి వాళ్ళని బెదిరించి స్వాతంత్రం కోసం ఫైట్ చేసినటువంటి నాయకుడు. చివరికి భగత్ సింగ్ కూడా దొరికి ఉరి శిక్ష విధించడం జరుగుతుంది బ్రిటిష్ వాళ్ళు. సరే, ఏదేమైనప్పటికీ 1943లో ఫస్ట్ మన భారతదేశంలో కాకుండా సింగపూర్ వెళ్తాడు బోస్. పక్కనే ఉన్నటువంటి దేశం సింగపూర్. అక్కడ మన దేశం యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. టెంపరరీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై ద సుభాష్ చంద్రబోస్. అలా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సుభాష్ చంద్రబోస్ 1943 అక్టోబర్ 21వ తేదీన. అలా ఆయన అక్కడ వేసిన తర్వాత 44లో రావడం జరుగుతుంది. 44లో ఇండియాకి రావడమే కాదు, నాగాలాండ్ రాజధాని కోహిమా. ఈ కోహిమాలో భారత జాతీయ జెండాను ఎగరేస్తాడు. అయితే ఈ 44లో ఇండియాకి వచ్చిన తర్వాత చలో ఢిల్లీ. ఎందుకంటే ఢిల్లీ నుంచే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, వాళ్ళకి మనం ఫైట్ చేయాలి వాళ్ళ మీద. అందుకే ప్రజలకు ఒక కాల్ చేస్తాడు అన్నమాట, పిలుపునిస్తాడు, అందరూ ఢిల్లీకి రండి అనేటువంటి ఒక స్లోగన్, చలో ఢిల్లీ. ఇంతగా గాంధీ డూ వాట్ అనేటువంటి స్లోగన్ ఇచ్చిందిగా, అట్లనే ఈయన చలో ఢిల్లీ అనేటువంటి నినాదం ఇవ్వడం జరుగుతుంది. చివరికి 2వ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ గెలవటం, ఆ క్రమంలోనే ఈ దళం మీద అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ మీద 1945లో బ్రిటిష్ గవర్నమెంట్ దాడి చేసి ఓడిస్తుంది. దాంతో లొంగిపోతుంది అనమాట, అందరిని అరెస్ట్ చేస్తాడు. అప్పుడు సుభాష్ చంద్రబోస్ విమాన ప్రయాణంలో ఆగస్టు 23 అనుకుంటా వెళ్తాడు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ లో చనిపోయారని ఇప్పటికి కూడా అనుకుంటున్నాం. ఈ రకంగా జరగడం జరుగుతుంది. తర్వాత ఇక మనకి స్వాతంత్రం ఎట్లా వచ్చిందనే చూద్దాం. చూడండి, స్వాతంత్రం విభజన దిశగా భారతదేశం. ఇక మనకు స్వాతంత్రం ఇవ్వాలి, ఇవన్నీ ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కదా. బ్రిటిష్ వాళ్ళు కూడా ఇక చేసేది ఏమి లేక భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి నిర్ణయించుకుంటారు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 1945 తర్వాత. అందుకోసం మన దేశంలో ఉన్నటువంటి ముస్లిం లీగ్ ఐఎన్సి ఈ ముస్లిం లీగ్ ఎక్కడిది అంటే 1906లో మన పశ్చిమ బెంగాల్ ఉందిగా, పక్కనే బంగ్లాదేశ్ ఉంది. అక్కడ ఢాకా ప్రదేశంలో ముస్లింలు, ఉత్తరప్రదేశ్ అదే ఢాకాలో ఉన్నటువంటి భూస్వామ్య ముస్లింలు, నవాబులు వాళ్ళందరూ కలిసి ఈ ముస్లిం లీగ్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ముస్లింల తరఫున మొదటి నుంచి పోరాటం చేస్తుంది అనేది మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. 1937 ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుంది, పెద్దగా సీట్లు రావు దీనికి. అలాగే 1909లో దీనికి ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది బ్రిటన్ గవర్నమెంట్. ఆ తర్వాత ఐఎన్సి. ఈ ఐఎన్సి అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ రెండింటిని పిలుస్తుంది ఎవరు? బ్రిటిష్ గవర్నమెంట్. పిలిచి మీకు అధికారాన్ని ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది. అయితే అధికారాన్ని ఇస్తా అన్నప్పుడు మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. మాకు ఇక ఈ ఇండియాలో మేము ఉండం. ఎందుకంటే 1937లో ఎన్నికలు జరిగినప్పుడు ముస్లిం లీగ్ ఓడిపోతుంది, ముస్లిం ప్రాంతాల్లో కూడా గెలవదు. తర్వాత మళ్ళీ అప్పుడు ఏమనుకుంటుందంటే ముస్లిం లీగ్, మేము ఎప్పుడు చాలా కొద్ది మంది ఉన్నాం, మైనారిటీ పీపుల్ మేము, మాకు ఈ దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారు, ఈ దేశంలో మాకు అంతగా ప్రాముఖ్యత ఉండదు, ఎప్పుడు ద్వితీయ శ్రేణిగా సెకండ్ క్లాస్ పీపుల్ గానే
మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు కాబట్టి మాకు ఈ వద్దు, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, మాకు స్పెషల్ ఇండిపెండెంట్ స్టేట్స్ కావాలి, ముస్లిం స్టేట్స్ కావాలని ఆర్గ్యుమెంట్ చేస్తారన్నమాట. ఇది 1940లో ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి ఒక తీర్మానం చేసి ముస్లిం లీగ్ మాకు ప్రత్యేక పాకిస్తాన్ కావాలని ఇక డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడు 1946లో మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల్లో ఐఎన్సీ పోటీ చేస్తుంది, ముస్లిం లీగు పోటీ చేస్తుంది. కానీ ముస్లిం లీగు అన్ని ముస్లిం నియోజకవర్గాల్లో విజయాలను సాధిస్తుందన్నమాట. ముస్లిం ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో గవర్నమెంట్ అంటే బ్రిటన్ గవర్నమెంట్ వాళ్ళకి ప్రత్యేక సీట్లను కేటాయిస్తుంది. ఆ సీట్లలో పోటీ చేసి గెలవడం జరుగుతుంది. అలా దీని యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. మరి ఎందుకు దీనికి మధ్య విభేదాలు వచ్చాయంటే ఎప్పుడు కూడా వీళ్ళ తక్కువగా చూడటం జరుగుతుండేది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హిందూ మహాసభ కానివ్వండి, హిందువుల కోసమే ఫైట్ చేస్తుంది. హిందూ మహాసభ మతతత్వ సంస్థలు కొన్ని అప్పట్లో స్టార్ట్ అయ్యాయి. అవేంటి అంటే హిందూ మహాసభ, తర్వాత ముస్లిం లీగు, ఇవన్నీ కూడా సెక్యులరిస్ట్ గా పనిచేయలేదనేది మన భావన. అది ఈ రకంగా వీళ్ళ మధ్య పడకపోవడం, ప్రతిసారి మన జాతీయ నాయకులు ఐఎన్సీ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ కు అరెస్ట్ కావడం జరిగేది. అరెస్ట్ కావడంతో ముస్లింలు కూడా వాళ్ళు బలపడటానికి ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో 1946 ఎన్నికల్లో అన్ని సీట్లలో దాదాపు ఎక్కువ సీట్లలో ముస్లిం లీగ్ గెలుస్తుంది. దానివల్ల ఇక్కడికి బ్రిటిష్ వాళ్ళు ఒక కమిషన్ పంపడం జరుగుతుంది. క్యాబినెట్ మిషన్ ప్లాన్, క్యాబినెట్ మిషన్ మన దేశానికి పంపిస్తారు. మీకు స్వాతంత్రం ఇస్తాను, ఇక మీరు డిసైడ్ కావాలి అని. అప్పుడు ఆ మిషన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ మధ్య అంగీకారం కుదరదు. ఆ క్యాబినెట్ మిషన్ అందులో సభ్యులుగా సర్ స్టాఫర్డ్ క్రిప్స్, అలెగ్జాండర్ పెతిక్ లారెన్స్ వీళ్ళు సభ్యులుగా వస్తారు. మనకు స్వాతంత్రం ఇవ్వడానికి డిసైడ్ అయితే వీళ్ళ మధ్య అంగీకారం కుదరక ఫెయిల్ అవుతుంది. చివరికి ఈ దేశానికి చివరిగా ఉన్నటువంటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ మౌంట్ బాటన్ ఇక మీకు స్వాతంత్రం ఇస్తున్నాం, ముస్లింలకు ప్రత్యేక ముస్లిం దేశం, మొత్తం భారతీయులకి భారతదేశం అని 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి, 14న పాకిస్తాన్కి స్వాతంత్రాన్ని ప్రకటించడం జరుగుతుంది. ఈ సందర్భంలో మన భారతదేశంలో ఈ ఐఎన్సీ, తర్వాత ముస్లిం లీగ్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ ఇవి మాత్రమే మనకు తెలుసు. రైతు సమస్యల గురించి పోరాటం చేయడానికి కొన్ని రాడికల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, విప్లవవాద సంఘాలు. ఉదాహరణకి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా రైతు సమస్యల కోసం పోరాటం చేసినటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి. వాటి పేర్లు: ఫస్ట్ కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా రైతు సంఘాల కోసం, రైతు సమస్యల కోసం పోరాడింది. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా, వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, ఫ్యాక్టరీ యజమానులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాటిలో కమ్యూనిస్టు పార్టీ, కిసాన్ సభ, దళిత సంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా రాడికల్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. ఇవి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తులతోటి, భూస్వాములతోటి, తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్మిక యజమానులతో, అంటే కార్మిక సంస్థలు ఉంటాయి కదా, ఫ్యాక్టరీల యజమానులు, వాళ్ళతో ఈ పోరాటం చేయడం. అలా మన భారతదేశంలో కేరళలో, మలబార్లో రైతు సమస్యల కోసం, అలాగే తెబాగా ఉద్యమం, కౌలు ఉదారుల ఉద్యమం కానివ్వండి, ఇలా ఎన్నో ఉద్యమాలు. మన తెలంగాణలో వెంచాకులకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్నో మతతత్వం అనేటువంటి అంశం మరొకటి. మతతత్వ సంస్థలు, ఈ ముస్లిం లీగ్ గాని, హిందూ మహాసభ గాని, ఇవన్నీ కూడా వారి యొక్క మతాల కోసం ఫైట్ చేస్తున్నాయి. కానీ మన భారతదేశం జాతీయతావాదం అనేటువంటి దృక్పథంతో వెళ్ళాలి. ఏ మతాన్ని ప్రోత్సహించవద్దు, ఏ మతాన్ని కించపరచవద్దు, మత ప్రమేయం లేని రాజ్యాన్ని స్థాపించాలి. దట్ ఈస్ సెక్యులర్ స్టేట్, అదే లౌకిక రాజ్యం. ఈ రకంగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మనం చివరికి స్వాతంత్ర్యాన్ని సాధించుకోవడం జరిగింది.